ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి. అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో మనం చేసే పరిహారాలు, పూజలు, స్విచ్ బోర్డ్స్, ఏంజల్స్ నెంబర్స్ ఇలాంటివన్నీ కూడా చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని మనకు తెచ్చిపెడుతూ ఉన్నాయి. అలాగే ఈరోజు మంగళవారం, అందులోనూ నెలవంక. 3 రోజుల క్రితం మనకు అమావాస్య వచ్చింది కదండీ! 4వ తేదీ, ఆగస్టు 4వ తేదీ అమావాస్య. అమావాస్య వచ్చిన 3 రోజులకి మనకు నెలవంక అనేది వస్తుంది. ఈ నెలవంకను చూస్తూ మనం భరించలేని కష్టాల్లో ఉన్నవారు ఇప్పుడు చెప్పబోయే ఒక చిన్న పరిహారం అనేది చేసి, ఒక మంత్రం అనేది మనం చెప్పుకున్నట్లయితే మనకు చంద్రభగవానుని ఆశీస్సులు మనపై కలిగి మనకు ఎలాంటి కష్టాలున్నా కూడా అన్నీ తొలగిపోయి మన ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు నిండిపోతుందన్నమాట. కాబట్టి చంద్రభగవానుడు ఈరోజు 6 గంటల నుంచి 7 గంటల 15 నిమిషాల వరకు నెలవంక అనేది మనకు కనిపిస్తుందండి. కాబట్టి ఆ నెలవంకను చూస్తూ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ మంత్రం, అలాగే మన వంటగదిలో ఇప్పుడు చేయబోయే ఒక చిన్న పరిహారం అనేది మనకు ఎన్ని కష్టాలున్నా, ఎన్ని అప్పుల బాధలున్నా కూడా అన్నింటినీ తొలగిస్తాయి. ఎప్పుడూ కూడా మనకు నెలవంకను చూస్తూ మనం ఒక తెలుపు రంగులో ఉన్నటువంటి ఒక పదార్థాన్ని మనం ఉపయోగించి మనం చంద్రభగవాన్ని వేడుకోవాలన్నమాట. బియ్యం కానీ లేదంటే కల్లుప్పు కానీ. ఇప్పుడు మనం చేసుకోబోయేది ఏంటి అంటే కల్లుప్పుతో పరిహారం. మనం వంటగదిలో ఈరోజు రాత్రి 10 గంటల వరకు కూడా చేసుకోవచ్చండి. మేము 6 గంటల నుంచి 7 గంటల లోపు మేము ఆ టైంకి చూడలేకపోయామండి వీడియో, మాకు లేట్ అయింది, మేము చేసుకోవచ్చా అంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు. 6 గంటల నుంచి 7 గంటల 15 నిమిషాల వరకు నెలవంక అనేది ఆకాశంలో కనబడుతుంది. ఆ తర్వాత పరమటి దిక్కున. ఆ తర్వాత కూడా మనకు ఆకాశంలో ఉంటాడు కానీ మనకు కనిపించదనమాట. కాబట్టి మనం 10 గంటల వరకు కూడా ఆకాశం వైపు చూస్తూ ఈ మంత్రాన్ని జపించి ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. ఎవరైనా ఆఫీసుల్లో ఉన్నవాళ్ళు, హాస్టల్స్లో ఇలా ఉన్నవాళ్ళైతే మీరు బయటకు వచ్చి నిలబడి ఆకాశంలో చూస్తూ నెలవంక కనిపించినా కనిపించకపోయినా ఈ మంత్రం అనేది చెప్పుకోండి. పరిహారం చేసినా చేయకపోయినా ఇంట్లో ఉన్న వాళ్ళైతే చేస్తారండి. బయట ఉన్న వాళ్ళైతే ఈ మంత్రాన్ని అయితే ఖచ్చితంగా చెప్పుకోండి. హాస్టల్స్లో ఉన్న పిల్లలైనా సరే వాళ్ళకి చదువు అనేది బాగా రావాలి, జ్ఞానశక్తి అనేది పెరగాలి, చంద్రభగవానుని ఆశీస్సులు వారిపై కలగాలి అని చెప్పి మీరు ఈ విధమైన మంత్రం అయితే జపించండి. ఆ మంత్రం ఏంటి, ఆ పరిహారం ఏంటి అనేది కూడా ఈరోజు వీడియోలో మీతో పూర్తిగా షేర్ చేస్తానండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇక వీడియోలోకి వచ్చేస్తే ఈరోజు వంటగదిలో మనం ఒక రాగి ప్లేట్లో కానీ, ఇత్తడి ప్లేట్ కానీ, లేదు అంటే గాజు బౌల్ కానీ తీసుకొని ఒక పిడికెడు ఉప్పు, దానిపై కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, ఒక రూపాయి కాయిన్ అనేది పెట్టి మనం గ్యాస్ కింద పెట్టేయాలి. ఇలా గ్యాస్ కింద పెట్టేసి ఆ తర్వాత మనం బయటికి బాల్కనీలోకి వచ్చేసి చంద్రభగవానుని చూస్తూ అరచేతిలో మనం ఒక రూపాయి కాయిన్ అనేది పెట్టుకొని చంద్రభగవానుని అడగాలి. ఏం అడగాలి అంటే, స్వామి తండ్రి, నాకు ఉన్న అప్పుల బాధలన్నీ తొలగించు, నాకు ధన కష్టాన్ని తొలగించు, నా ఇంట్లో సుఖశాంతులు కలిగించు, నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నా కుటుంబంతో నేను సంతోషంగా ఉండేలా దీవించు అని చెప్పి చంద్రభగవానుని వేడుకొని ఇప్పుడు చెప్పబోయే మంత్రం అనేది ఒక 5 సార్లు అనేది చెప్పుకోవాలి ఫ్రెండ్స్. ఆ మంత్రం ఏంటి అంటే, ఓం చంద్రమౌళేశ్వర్యాయ నమః, ఓం చంద్రమౌళేశ్వర్యాయ నమః అనే మంత్రాన్ని ఒక 5 సార్లు మీరు పఠించి, ఆ మంత్రాన్ని పఠించిన తర్వాత మీ అరచేతిలో ఉన్న రూపాయి కాయిన్ని తీసి మీరు ఏదైనా కాయిన్స్ దాచిపెట్టుకునే దాంట్లో కానీ, లేదంటే మీకు గల్లా పెట్టి మీ బీరువాలో, లాకర్లో ఎక్కడైనా మీ పర్సులో కానీ దాచి ఉంచుకోండి. దాన్ని ఖర్చు పెట్టవద్దు. చంద్రభగవాని ఆశీస్సులు మీపై పూర్తిగా కలిగి మీ ధన సంపద అనేది పెరగటం, మీకు ధన ఆదాయం అనేది రావటం, మీ పిల్లల చేత అయినా మీరు చేయించవచ్చు. పిల్లల చేత అయితే రూపాయి కాయిన్ పట్టించి వాళ్ళకి జ్ఞానశక్తి పెరగాలి, చదువు బాగా రావాలి అని చెప్పి వాళ్ళ చేత కోరేటట్టు చేసి ఇలా పిల్లలకు కూడా చదువు బాగా వస్తుందన్నమాట. చంద్రభగవానుని ఆశీస్సులు అందరిపై కలగాలి. అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటూ సుఖశాంతులతో ఇల్లంతా కూడా మనకు మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వైబ్రేట్ అవుతుంది. మన ఇంట్లో కూడా ప్రశాంతత నెలకొని అందరూ కూడా సంతోషంగా ఉండగలుగుతారు. అలాగే మన వంటింట్లో దాచినటువంటి
ఈ ఉప్పు, పసుపు, కుంకుమ, రూపాయి కాయిన్ కూడా మనం తెల్లవారి బుధవారం రోజు ఉదయాన్నే తీసివేసి దాన్ని షింకులో కానీ పారే నీళ్ళల్లో కానీ డిస్పోజ్ చేసేయండి. ఆ రూపాయి కాయిన్ని కడిగేసి మీ గల్లాపెట్టెలో కానీ ఎక్కడైనా మీ వంటగదిలోనే ఏదో ఒక బాక్స్లో కానీ వేసి ఉంచండి. మీ వంటగదిలో కూడా ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది లేకుండా శక్తులన్నీ కూడా పారిపోయి మీ వంటగది కూడా ప్రశాంతంగా ఉంటుంది. మీరు వంటగది మనకు నీట్గా ఎప్పుడూ కూడా మనం పసుపు కుంకుమలతో అర్చించుకొని ఎప్పుడు కూడా మనం నీట్గా పెట్టుకోవాలండి. వంటగది మనకు నీట్గా ఉంటేనే మనకంతా కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మన ఇల్లంతా కూడా వైబ్రేట్ అవుతుంది. కాబట్టి తప్పకుండా ఈ చంద్ర భగవానుడిని మీరు స్తుతించుతూ ఈ నెలవంక టైంని ఎవరూ మిస్ కాకుండా 6 గంటల నుంచి 7 గంటల 15 నిమిషాల లోపు చేసుకునే వాళ్ళు ట్రై చేయండి. లేదు అంటే కూడా 10 గంటల లోపు కూడా చేసుకోవచ్చు. ఎవరు మిస్ కావద్దు ఫ్రెండ్స్. ఈ అద్భుత గడియలు అనేటివి మనకు అద్భుతమైన రాజయోగాన్ని తెచ్చిపెట్టే సమయం. ఈ సమయంలో తప్పకుండా అందరూ ప్రయత్నించి చూడండి. మీ జీవితంలో కలిగే అద్భుత మార్పులు అనేటివి మీరే చూస్తారు. అది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. ఈ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. జై వారాహి మాత.